పల్లెలో ల్యాండ్ ఉండాలిగా, అది అది నేను అమ్మాను, మంచి రేటుకి అమ్మాను, రవితేజకి అమ్మాను. ఓకే, అంటే రెమ్యునరేషన్ కింద లేదంటే? లేదు, రెమ్యునేషన్ అని కాదు. రెమ్యునేషన్ 2 సినిమాలు చేద్దాం రెమ్యునేషన్ అనుకున్నాం. 2 సినిమాల కింద రిజిస్ట్రేషన్ చేశాను. ఒక సినిమా చేసాం, ఒక సినిమా చేయలేదు. ఓకే, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు. అవును, ఇక్కడ ఫిలిం నగర్లో అంత ఇష్టపడి కట్టించుకొని ఇల్లు ఎందుకు అమ్మావు? సౌత్ డౌన్ అని చాలా మంది వాస్తు, ఆ టైంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం, ఇవన్నీ జరిగేసరికి కొంచెం ఇటరేషన్లో అమ్మేసా. ఓకే అనేసి ఇప్పుడు మళ్ళీ సౌత్ హైట్ ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా వాస్తుని బాగానే ఉంటావు. వాస్తుని కాదు, చెప్పిన వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు ఒక కథ ఉండేది. ఒక మేకపిల్లని పట్టుకొని వెళ్తుంటే 4 దొంగలు కలిసి దారిలో అడ్డొచ్చి ఏదైనా కుక్క పిల్లని పట్టుకు వెళ్తున్నావు, కుక్క పిల్లని పట్టుకు వెళ్తున్నావు 4 అనేసరికి నిజంగా కుక్క పిల్ల ఏమన్నా మేకపిల్లని వదిలేసి వెళ్ళిపోతే అలా ఉంటుంది. వాస్తు అనేది మనం నమ్మనంతకాలం బాగుంది. నమ్మటం మొదలు పెడితే ఎప్పుడు నమ్ముతాం? బాధల్లోనూ ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు అసలు అప్పుడు వాస్తు తెలియదు, ఏం తెలియదు. కొంచెం డబ్బు సంపాదించగల పొజిషన్కి వెళ్ళగల వాస్తు అంటాడు ఎవడొకడు. అప్పుడు వాస్తు చూస్తాం. నాకు అర్థం కాదు, అసలు వాస్తు లేకుండా సక్సెస్ అవుతాం, సక్సెస్ అయినాక వాస్తు చూస్తాం, వెనక్కి వెళ్తాం. ఏం అర్థం కాలేదు ఇప్పటికీ, మిస్టరీ అది. మామూలుగా సక్సెస్కి మన కింద రేంజ్లో నుంచి వచ్చినప్పుడు మనం ఏ వాస్తు లేదుగా. అసిస్టెంట్ ఎడిటర్ పని చేసేటప్పుడు అప్పుడు వాస్తు చూసుకోవాలిగా, అంతే కదా. అప్పుడు లేదు వాస్తు. ప్రొడ్యూసర్ అయినాక సాంబాయికి కూడా వాస్తు లేదు, సాంబాయి తర్వాత వాస్తు అన్నారు. అలాగా వాస్తులోకి వెళ్తాం. ఓకే, కొన్ని మంచివి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.